పశ్చిమ గోదావరి జిల్లా కామోరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధరామాల వద్ద యువతీ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుండగులు కర్రలతో దాడి చేయడంతో యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందిందని తెలిపిన పోలీసులు యువతిపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. యువతి పర్సులో పోళ్ల బస్సు టికెట్ను సేకరించిన పోలీసులు యువకుడు భీమడోలు మండలం అజ్జవారిగూడెంకు చెందినవాడని తెలిపారు. బౌద్ధరామాలు ఉన్న చోటు అటవీ ప్రాంతం కావడంతో అక్కడ జనసంచారం తక్కువగా ఉండడం వల్ల ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నీతో వచ్చిందా? లేదమ్మా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కొట్టారు నిన్ను? అందరు కొట్టారు. ఎవరాళ్ళు? మా వాళ్ళు. మీ వాళ్ళేనా? ఎవరాళ్ళు? ఏమన్నా తెలుసా నీకు కొట్టినోళ్ళు? తెలియదు. ఏలూరు పెద్ద హాస్పిటల్లో ఉన్నారు. మీ అబ్బాయిని కొట్టారు, ఎక్కడ జీలకర్రగూడెం దగ్గర కొట్టారంట, అమ్మాయిని చంపేశారు అనే విషయం అయితే చెప్తున్నా ఇలాగని చెప్పారు. కానీ మ్యాటర్ అయితే ఏం జరిగిందో అయితే మాకు తెలియదండి. మా అబ్బాయి ఇందాక వెళ్ళి అలా చూసానండి, సరిగ్గా చూడలేకపోయానండి. అసలు ఆ పరిస్థితిలో నేను చూస్తాను అనుకోలేదు. ఉదయం 9:30 ఆ టైంకి వెళ్ళాడండి. బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. అసలు అమ్మాయి విషయమే తెలియదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి చెప్పే వరకు కూడా నాకు విషయం అమ్మాయి అన్నది విషయం తెలియదు. చాలా నాతో ఇప్పుడు డీసెంట్ గానే ఉంటాడు, ఎప్పుడు ఎక్కడ అలరలేదు, ఏమీ లేదు, ఎవరితో గొడవ పడ్డు, చాలా ప్రశాంతంగా ఉంటాడు వ్యక్తి. యువతి యువకులపై దాడికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాయుడిని అడిగి తెలుసుకుందాం. రాయుడు, దాడి ఎందుకు జరిగింది? కారకుల్ని పోలీసులు గుర్తించారా? బాబు, కామరపుకోట మండలం జీలకర్రగూడెం గ్రామ సమీపంలోని బౌద్ధారామ క్షేత్ర గుహల వద్ద దారుణం చోటు చేసుకుంది. యువతిని కొంత గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అయితే ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేశారా లేదంటే ఇతరత్ర కారణాలతో హత్య చేశారన్న విషయాలు పోలీసులు ప్రాథమికంగా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు ఇప్పటికీ ఇంకా నిర్ధారణ చేయలేదు. అయితే హత్య జరిగిన ప్రాంతంలో యువకుడు కూడా తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. ఆ యువకుడిని కూడా పోలీసులు విచారించడం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఏలూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యువకుడు పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్తుండడంతో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు నిర్ధారణకు రావడం లేదు. అయితే ఇద్దరు కలిసి వెళ్లారా లేదంటే వేరువేరుగా వెళ్లారన్న విషయాలు కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో పూర్తి స్థాయిలో కూడా ఈ బౌద్ధారామ గుహల వద్ద స్థాయి అటవీ ప్రాంతంగా ఉంటుంది. నిర్మానుష్య ప్రాంతంలో యువతిని హత్య చేసినట్లు కూడా పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందింది. అక్కడే యువకుడు తీవ్రంగా గాయపడినట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే గాయాల పాలైన యువకుడిని విచారించారు. ఏలూరు ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గురైన యువతి భీమడోలు మండలం ఎంఎం పురం గ్రామ వాసిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈమె భీమడోలులోని గౌతమి డిగ్రీ కళాశాలలో బిఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అలాగే యువకుడు భీమడోలు మండలం అజ్జవారిగూడెం వాసి నవీన్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరు అయితే నవీన్ కు సంబంధించిన బైక్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AP04A5075 బైక్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇద్దరు కలిసి వెళ్లారా లేదంటే వేరువేరుగా వెళ్లారన్న ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎలా హత్య చేశారు లేదంటే లైంగిక దాడి జరిగిందా, యువతి ఒకటే అక్కడికి వెళ్ళిందా, నవీన్ తో పాటు వెళ్ళిందా అన్న విషయాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే నవీన్ తో పాటు మరికొంతమంది వెళ్ళినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే నవీన్ మాత్రం తనపై కొందరు తన వారే దాడి చేశారని ఒకసారి, లేదంటే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పేసి పొంతన లేని సమాధానాలు పోలీసులకు చెప్తుండడంతో పోలీసులు కూడా ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రావడం లేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కిషోర్ బాబు, రైట్. ప్రస్తుతం యువతి యువకుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే శ్రీధరిని భీమడోల్లోని గౌతమి డిగ్రీ కళాశాలలో టాపర్ గా ఉండేదని, చదువులో బాగా రాణించేదని చెప్పేసి తల్లిదండ్రులు పేర్కొనడం జరుగుతుంది. అంతేకాకుండా ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొనడం జరుగుతుంది. అయితే అక్కడికి వీళ్ళు సంఘటనా స్థలంలో
జీలకర్రగూడెంలోని బౌద్ధారామ క్షేత్ర గుహల వద్ద సాయంత్రం 4 గంటలకు వెళ్ళినట్లు కూడా స్థానికులు అక్కడ గమనించినట్లు కూడా తెలుస్తోంది. ఈ సంఘటన 4 గంటల సమయంలో జరిగినట్లు కూడా స్పష్టమవుతోంది. అయితే ఈ ధరణిపై పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులు తమ కూతురు చదువులో రాణించేదని ఇలాంటి వెళ్ళడం తమకు అనుమానాలకు తావిస్తోందని కూడా పేర్కొంటున్నారు. కిషోర్ బాబు, ధన్యవాదాలు రాయుడు.